ఒక వ్యక్తిని నిలువరించడానికి, ఈరోజు ఒక వ్యక్తిని కట్టడి చేయడానికి, ఒక వ్యక్తిని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడానికి, ఒక వ్యక్తిని ఏ కోణాల్లో అయితే ఇబ్బంది పెట్టచ్చు, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టవచ్చు దానికి ఆయన్ని దాదాపు 15 సంవత్సరాలుగా ఇబ్బంది పెట్టుకుంటానే వస్తూ ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్థానం పోరాటంలో మొదలైంది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ప్రజల కోసం పోరాటం చేశారు. తర్వాత తానకై పోరాటం చేశాడు. మళ్ళీ ప్రజల కోసం పోరాటం చేశాడు. పార్టీ గెలిచింది, పార్టీ వచ్చింది. 67 సీట్లతో ఓడిపోయి మార్గదర్శకుడు అయ్యాడు. 155 సీట్లతో గెలిచి నాయకుడు అయ్యాడు. ఇప్పుడు 2024 వచ్చేసరికి సైనికుడు అయ్యాడు. యుద్ధానికి సిద్ధమై సైన్యం తీసుకొని ఇప్పుడు యుద్ధానికి బయలుదేరాడు. ఈ యుద్ధం మీరు సిద్ధమనే యుద్ధంలో ఆయన మరి మీరందరూ ఎలా గెలిపించాలంటే దీని మీరకున్నంత మెజార్టీ గెలిపించి దేశ రాజకీయ చరిత్రలో 2024 ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చరిత్ర ఒక మరో చరిత్ర కావాలి. ఈ చరిత్ర పుటల్లో ఎత్తాలి. ఇది ఒక చరిత్రకారుడు తనకు తాను రాసుకున్న చరిత్ర కాదు. ఇది రాజకీయాల చౌదరి ముగ్గురు పరిచే విధంగా తలదన్నే చరిత్రని జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించబోతున్న చరిత్రని మీరు ఒక చరిత్రగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్ర, ఆంధ్రప్రదేశ్ ప్రజల చరిత్రకారులుగా మిగిలిపోవాలి. చరిత్రను సృష్టించాలి మీరు. అలాంటి చారిత్రాత్మకమైన తీర్పు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేసి ఒక మంచి బహుమతిని జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఈ రోజు నేను చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో మన బిడ్డలకు మేలు జరగాలన్నా, మనకు మేలు జరగాలన్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడాలన్నా విజన్ ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. విజన్ నాయకుడు బ్యాలెన్స్ అవుట్ అయిపోయింది. ఆయన ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే అభద్రత భావంలోకి వెళ్ళిపోయాడు. ఆయన అభద్ర భావం ఉండబట్టి ఇప్పుడు అన్ని పార్టీలు తెచ్చుకొని ఫలానా పార్టీ నుంచి నేను గెలుస్తాను, ఫలానా పార్టీ నిలబడి ఎంతో మందికి ఈ రోజు కూడా బీఫారాలు ఇచ్చుకోవడానికి నర్జన కూడా చాలా అవస్థలు పడతా ఉంది. ఆయన గురించి మనం ఎక్కువ చెప్పుకోవడం కన్నా మన గురించి మనం ఏం చేస్తున్నామో మనం చెప్పేది మనం ఫోకస్ పెట్టి మనం చేయగలిగితే ప్రజలు మనం ఎన్నుకుంటారు తప్ప ప్రతిపక్షాల మీద మనం ఎప్పుడు దుమ్మెచ్చిపోసుకుంటామంటే అది ఎప్పుడు ఉండే గొడవ. కాబట్టి దాని గురించి మనం ఎక్కువ మాట్లాడుకోకూడదు. ఎందుకంటే అందరూ ప్రజలు చూసుకుంటారు. అది మన పార్టీ ఏం జరుగుతుంది, మన పార్టీ ఏం చేస్తుంది, ఇప్పుడు ప్రజెంట్ ఏం చేసింది, పాస్ట్ చేసింది ఏంటి, చేస్తుంది ఏంటి, రేపు చేయబోయేది ఏంటంటే ప్రజల్లో బలంగా తీసుకెళ్ళి మన నాయకులు కానీ మన కార్యకర్తలు కానీ ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుడిలా ఈ రోజు మరి పోరాటం చేసి వైసీపీ కాంగ్రెస్ పార్టీని 175కి 170 సీట్లు గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎక్కడికక్కడికే ఇప్పుడు ముఖ్యంగా పిల్లలు, తల్లిదండ్రులు, వృద్ధులు ఇలా ఎంతో మంది వైసీపీ కాంగ్రెస్ పార్టీకి పనిచేయాలి. మీరే స్టార్ క్యాంపెయిన్లు కావాలి. ఎక్కడెక్కడ మెసేజ్లు పెట్టండి. అప్పుడు 2014 నుంచి చంద్రబాబు నాయుడు చేసిన పథకాలు 14 సంవత్సరాలు కంటే 5 సంవత్సరాలు మనకి అవశేష ఆంధ్రప్రదేశ్ చేయడం జరిగింది. మరి అవశేష ఆంధ్రప్రదేశ్ జరిగినప్పుడు అవశేషాలు సహా జన్మభూమి కమిటీల పేరుతో మొత్తం స్వాహ చేయడం జరిగింది. ఆ పరిపాలన మీరు చూశారు, విసుగుబుట్టిపోయింది. దానివల్లే జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఎన్నుకోవడం జరిగింది. గొప్ప పరిపాలన ఎన్నుకున్న మీరందరూ ధన్యవాదాలు. మళ్ళీ ఈసారి కూడా 2024లో ఇంకా భారీ మెజార్టీతో ఎన్నుకొని ఒక తిరుగులేని నాయకుడు, ఒక తిరుగులేని శక్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి మరి విజయాన్ని అందిస్తే రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు మనకు చేసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాకుండా ఇప్పుడు దేశం మొత్తానికి 24 తర్వాత ఆయన గొప్ప రోల్ మోడల్ కాబోతా ఉన్నాయి. ఒక చరిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకోవడం వెనక ఎవరు తీసుకోలేరు, ఒక గట్సున్న నాయకుడు తీసుకుంటాడు. అలాగే నాయకుడు మెండుగా ఉన్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకు మళ్ళీ మీరు ఒకసారి గొప్ప విజయాన్ని అందించాలని కూడా మరొకసారి మీకు మనవి చేసుకుంటారు.